ప్రైజ్లాడండి. ఈ పాప ఎవరండి? శ్రీ, చిన్న పాప. శ్రీ ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోండి నేను చెప్పే మాటలు. స్త్రీ బోధించకూడదు, స్త్రీ మాట్లాడకూడదు అని ఇక్కడ పెద్ద పెద్ద బోధకులు చెప్తారు, చిన్నోళ్ళు అదే పాటిస్తారు, అదే నూరిపోశారు సంఘానికి. అది వేరు. పైకి చూడటానికి మాత్రం బోధ ఎలా చేస్తారంటే పెద్ద పెద్ద సేవకులు కూడా స్త్రీకి దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎందుకండి ప్రాముఖ్యత ఇచ్చారు అని చెప్తున్నారు, మీరు ఎక్కడేస్తున్నారు? స్త్రీ బోధించకూడదు, స్త్రీ మాట్లాడకూడదు అని మళ్ళీ చెప్తూ ఉంటారు. దేనికేనంటే స్త్రీ ఎక్కువగా మాట్లాడినా, ఎక్కువగా వీళ్ళకంటే ఎక్కువ బోధ చేసి పేరు పొందిన వీళ్ళు ఓర్చుకోలేక స్త్రీని అణిసివేస్తున్నారు. అణిసివేతతనం ఎక్కడ ఉందంటే క్రిస్టియాలిటీలో ఉంది, అన్నుల్లో లేదండి. వాస్తవానికి క్రిస్టియాలిటీలోనే ఉంది. ఇప్పుడు నేను సువార్తగా తిరుగుతుంటే నాకు అర్థమవుతుంది కొంతమంది మనసులో సేవకులేనండి